హాయ్ అందరికీ నమస్తే. నేను ఈరోజు కొర్రమట్టలతో పులుసు తయారు చేస్తున్నాను. దీన్ని కొరమేను అని కూడా అంటారు. మీరు నేను చేసే విధంగా ఈజీ మెథడ్గా చేస్తున్నాను, అట్లే మీరు కూడా చేసుకోండి. సగం చెంచా మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సగం చెంచా జీలకర్ర కూడా వేసుకోవాలి. 4 చెంచాలు ధనియాలు వేసుకోవాలి. 2-3 దాల్చిన చెక్క వేసుకోవాలి. 5-6 లవంగాలు వేసుకోవాలి. 5-6 ఇలాచీలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయింది. దీన్ని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుందాం. 2 ఉల్లిగడ్డలను కాల్చుకోవాలి. ఇవి మంచిగా కాలినాయి. ఇప్పుడు దీని మీద పొట్టు తీసేసి దీన్ని కూడా మిక్సీ చేసుకోవాలి. ముందుగా గిన్నెలో నూనె పోసుకుందాం. ముందుగా కొన్ని మెంతులు వేసుకుందాం. కొన్ని ఆవాలు వేసుకుందాం. ఒక సగం చెంచా జీలకర్ర వేసుకుందాం. కొద్దిగా కలమాకు వేసుకుందాం. కొద్దిగా ఉల్లిగడ్డ వేసుకుందాం. ఉల్లిగడ్డ ఫ్రై అయింది కదా, ఈ పేస్ట్ వేసుకున్న ఉల్లిగడ్డ కూడా వేసుకుందాం. ఉల్లిగడ్డ ఫ్రై అయింది. దీంట్లో ఒక చెంచా అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. అల్లం వెల్లిగడ్డ ఫ్రై అయింది. ఒక చెంచా పసుపు వేసుకుందాం. 2 టమాటాలు మిక్స్ చేసుకున్నాం కదా, అది కూడా ఇప్పుడు వేసుకుందాం. 3 చెంచాల ఉప్పు వేసుకుందాం. 5-6 పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. 3 చెంచాల కారం వేసుకుందాం. ఇందాక మనం ధనియాల పొడి మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేసుకుందాం. సగం అన్నా ఇప్పుడు చేపలు వేసుకుందాం. ఇప్పుడు చేపలకు మసాలా బాగా పట్టింది కదా, చింతపండు పులుసు పోసుకుందాం. ఇక నీళ్ళు పోసుకుందాం. కొద్దిగా మామిడికాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు స్పూన్ పెట్టకుండా ఇట్లా తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సూపర్ వచ్చింది. ఈ చేపని ఇట్లా తీసుకొని ఈ మామిడికాయ కట్ చేసుకొని ఇట్లా తింటే సూపర్ ఉంది. మీరు కూడా ఇదే కొలతలతో చేసుకోండి, చాలా బాగుంది. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.